హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక మంచి ప్రాపర్టీ మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు తుర్కెంజాల్లో ఉందండి. న్యూ సుభాష్ నగర్ అండి. ఇది మెయిన్ రోడ్ అంటే సాగర్ హైవే నుంచి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉందండి. ప్రాపర్టీ 155 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదండి, 5 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. సేమ్ డైమెన్షన్, సేమ్ యార్డ్స్ అన్నమాట. కాలనీ ఒకసారి చూడండి. కాలనీ ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుందండి. కాలనీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ప్రాపర్టీలు ఈ ఏవైతే 5 ప్రాపర్టీస్ చెప్పినానో ఆ 5 ప్రాపర్టీస్లో మనకు విత్ ఫర్నిచర్ ఉంది, వితౌట్ ఫర్నిచర్ కూడా ఉందండి. అంటే వుడ్ వర్క్ కూడా కంప్లీట్ అయిన ప్రాపర్టీ కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విత్ ఫర్నిచర్ ఉన్న ప్రాపర్టీ మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అనమాట. ఒకసారి డీటెయిల్ అన్ని క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. ఎలివేషన్ అయితే లేటెస్ట్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారండి. ప్రాపర్టీ మంచి కాలనీలో ఉందండి. నీట్ కాలనీ అన్నమాట. హౌజెస్ కూడా హైఫై కాలనీ, ప్లస్ చుట్టుపక్కల ఉండేది ఏంటంటే కంప్లీట్ గవర్నమెంట్ టీచర్స్ అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. చాలా పొలైట్గా ఉంది కాలనీ వచ్చేసి. ఈ కాలనీ నేమ్ వచ్చేసి న్యూ సుభాష్ కాలనీ అండి. తుర్కెంజాల్లో ఉందండి. ప్రాపర్టీ 155 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేసింగ్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అనమాట. 5 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో 5 ప్రాపర్టీస్ కూడా మనకు వెస్ట్ ఫేస్ ఉన్నాయండి. వీటి సింహద్వారం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఫస్ట్ గేట్ అయితే తీసుకుంటే ఇది మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా స్పేషియస్గా పెద్దగా ఉందండి. ర్యాంప్ కూడా మనకి ఏంటంటే గ్రానైట్తో తీసుకున్నారు. అదేవిధంగా మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీనికి మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు డీటెయిల్స్ అయితే ఇంకా క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఎంటర్గానే మనకు పార్కింగ్ అయితే ఉంటుందండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా ఉందండి. ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. దీంట్లో బోర్ ఉంది, అదేవిధంగా సంప్ కూడా ఉందండి. సంప్ వచ్చేసి 5000 లీటర్స్ అంటే 1 ట్యాంకర్ పట్టే సంప్ అయితే ఉందండి. ఒకసారి కింద ఫ్లోర్ చూసుకుంటే కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. ఈవెన్ మనం పార్కింగ్లో కూడా కంప్లీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇది G+1 అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK అయితే ఉందండి. కింద రెంటర్ కోసం అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి పార్కింగ్లో ఒకసారి మీకు సంప్ అయితే చూపిస్తాను. ఇది బోర్ ఫస్ట్ చూడండి. ఈశాన్యంలో మనకు బోర్ ఉండాలి కాబట్టి బోర్ అయితే వాస్తు ప్రకారమే చేసినారండి. అదేవిధంగా పక్కకు మనకు సంప్ కూడా ఇవ్వడం జరిగిందండి. పార్కింగ్లో సంప్, అదేవిధంగా బోర్ అయితే ఇచ్చినారు. దీనికి మున్సిపల్ వాటర్ కూడా పర్మిషన్ ఉందండి, అది ప్రాబ్లమే లేదు. ఒకసారి మనం రెంటర్ కోసం ఏదైతే కన్స్ట్రక్షన్ చేశారో లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇది హాల్ తీసుకున్నారు. హాల్ నీట్గా చాలా బాగుందండి. ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, షెల్ఫ్స్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారు. మనకు విండో వచ్చేసి 4x4 విండో. ఇది వుడ్ విండో ఇచ్చినారు. అదేవిధంగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. పక్కకే మనకు ఓపెన్ కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది. యూ షేప్ ఓపెన్ కిచెన్ అండి. మంచిగా ప్లాట్ఫామ్ మనకు గ్రానైట్ ఇచ్చినారు. చుట్టూ టైల్స్ అయితే పెట్టినారండి. చూస్తున్నారు, చుట్టూ టైల్స్ అయితే ఉన్నాయండి. చాలా బాగా నీట్గా ఉంది. పక్కకే మనకు పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పూజా గది కూడా ఇచ్చినారు. చాలా బాగా అయితే ఇచ్చినారండి. ప్రాపర్టీ చాలా బాగుంది. ఒకసారి మనం ఏం చేద్దామంటే దీంట్లో బెడ్రూమ్ ఎలా ఉందో కూడా చూద్దామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. ఈజీ, ఇది 12x12 అంత సైజ్ అయితే ఉంటుంది. దీంట్లో 2 విండోస్ ఇచ్చినారు. ఒకటి 4x4 విండో ఇచ్చినారు. ఇక్కడ ఒక చిన్న విండో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. పైన కూడా నీట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. అదేవిధంగా దీనికి లో రూఫ్ కూడా ఉంది. ఒకసారి చూడండి, లో రూఫ్ కూడా ఉందండి. చాలా బాగుంది. దీనికి ఒక బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది కామన్ బాత్రూమ్ అనమాట. ఇండియన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రాపర్టీ వచ్చేసి మనకు తుర్కెంజాల్లో ఉందండి. న్యూ సుభాష్ నగర్ అన్నమాట ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, క్లియర్గా చూడండి. ప్లస్ స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకు ఒకటి బయట వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగిందండి. అంటే మనం వాషింగ్ మిషన్ ఇలా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా క్లియర్గా అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారని. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చినారండి. ఇవి 3.5 ఫీట్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ ఒకటి పెండింగ్ ఉందండి. ఆ స్టీల్ రైలింగ్ కూడా మనకు చేపించి ఇస్తా అని చెప్పేసి ఓనర్ చెప్తున్నారు అనమాట. స్పేషియస్గా ఉన్నాయండి స్టెప్స్ అయితే. అదేవిధంగా మనకి ఇక్కడ ఒకసారి మీరు చూస్తే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా స్టెప్స్ దగ్గర మంచిగా విండోస్, గ్లాస్ విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ. ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనం రావడం జరిగింది. ఇది వచ్చేసి బాల్కనీ అనమాట. బాల్కనీ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైట్ వాడినారు. ఇక్కడ మంచిగా చూస్తే మనకు సింహద్వారం అన్నమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. చుట్టూ ఒకసారి మీరు బ్యాక్ సైడ్ చూస్తే కాలనీ చూస్తున్నారు కదా, చాలా నీట్ కాలనీ, నీట్ హౌసెస్, చాలా బాగుందండి.
చూడండి ఎంత బాగుందో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ హౌస్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఎల్ షేప్ ల్యాండ్ అయితే ఒకటి ఉందండి. ఇది 300 yards ఉంటుందంట. ఇది కూడా సేల్కి ఉంది. మీరు ఏమన్నా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా, మీరే కన్స్ట్రక్షన్ చేసుకున్నా అని ఇది కూడా సేల్కి ఉంది. ఓనర్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ మీద ఉంటుంది. డైరెక్ట్ కన్సల్ట్ అయిపోయి నెగోషియబుల్ అనమాట. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 55,000 అయితే నడుస్తుంది. సార్ ఇది కూడా 55,000 పర్ యార్డ్ లాగా ఇస్తా అని చెప్పేసి అంటున్నాడు. అది కూడా నెగోషియబుల్ అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ, ఎల్ షేప్ అయితే ఉందండి అది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ప్రాపర్టీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. మనకు చూస్తున్నారు కదా, ఒక గల్లీ అయితే తీసుకున్నారు. 3 feet గల్లీ అయితే ఉందండి, చాలా బాగుంది. ప్లస్ మనకి సింహద్వారం ఏదైతే ఉందో కంప్లీట్ ఇండియన్ టేక్తోనైతే ఈ డోర్స్ అయితే చేపించిన అని చెప్పేసి ఓనర్ చెప్పినాడండి. చూస్తున్నారు కదా, ఇండియన్ టేక్ డోర్స్ అన్నమాట. చుట్టూ కూడా మనకు గ్లాసెస్ ఇచ్చినారు. అదేవిధంగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ టైల్స్తో కూడా మంచి నీట్గా డిజైన్ అయితే చేపించినారండి. ప్రాపర్టీ చాలా నీట్గా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను కాబట్టి ఓనర్ని కన్సల్ట్ కండి. మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది హాల్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అన్నమాట. ఇది చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్గా చాలా బాగా అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది మనకు టీవీ యూనిట్ అన్నమాట. వుడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. ప్రాపర్టీ ప్రైస్ కూడా లాస్ట్గా రివీల్ చేస్తాను, అది కూడా చూద్దాం. నెక్స్ట్ మనం హాల్ అయితే చూసామండి. హాల్లో ఇంకో డోర్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇచ్చినారండి, చాలా బాగుంది. నెక్స్ట్ మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు వుడ్ వర్క్ అయితే ఇవ్వడం జరిగిందండి. కంప్లీట్ వుడ్ వర్క్ ఇచ్చినారు, చాలా బాగా తీసుకున్నారు. ఇది ఏంటంటే మనకు డైనింగ్ ఏరియా అన్నమాట. ఇది డైనింగ్ ఏరియా, ఈజీ ఒక 8 members కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ కూడా ఒకసారి మీరు చూస్తే వుడ్ వర్క్ చూస్తున్నారు కదా, గ్లాస్ ఎవ్రీథింగ్ అంటే మనము గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ ఇలా పెట్టుకోవడానికి అలా కూడా ఇచ్చినారు. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా మనకు అయితే ఒక ప్రొవిజన్స్ అయితే ఇలా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మనం కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ చేశారండి. పైన కూడా చూస్తుంటే కబోర్డ్స్ చూడండి, కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేశారు. కబోర్డ్స్ చాలా బాగున్నాయి, కంప్లీట్ చేశారు. ఎవ్రీథింగ్ అండి రెడీ టు ఆక్యుపై అన్నమాట. చాలా బాగుంది ప్రాపర్టీ. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తానండి. డైరెక్ట్ ఓనర్ అన్నమాట. మధ్యలో ఎలాంటి మీడియాస్ కానీ బ్రోకర్స్ కానీ పర్సంటేజ్ అలాంటి ఏమి ఇచ్చేది లేదండి. డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కాండి. చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ కూడా మనకి ఏంటంటే కంప్లీట్ గ్రానైట్తో అయితే ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు. ఇది 100% వాస్తు అండి. దీనికి మనకు లోన్ కూడా వస్తుంది అన్నమాట. సో లోన్ కావాలి కూడా లోన్ కూడా ఓనర్ ఇప్పిస్తా అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ మనం పూజా గది చూద్దామండి. ఇది పూజా గది అన్నమాట. ఒకసారి చూడండి, పూజా గది కూడా చాలా మంచిది. దీంట్లో కూడా మనకు వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక విండో ఇచ్చినారు. అదేవిధంగా దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా చూడండి, టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ హ్యాండిల్స్ తీసుకున్నారు. మంచిగా చూస్తున్నారు కదా, చాలా బాగుందండి ప్రాపర్టీ. ఈ పూజా గది కూడా ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. పూజా గది డోర్స్ చూస్తేనే మంచిగా చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ మనం ఏంటంటే ఇక్కడ ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా చూద్దాము. ఇది మనకు డైనింగ్ పక్కకే వాష్ ఏరియా అయితే ఇచ్చినారండి. ఇది కూడా చాలా స్పేషియస్ ఉంది. అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇక్కడ మనకు అరేంజ్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకు డోర్స్ ఇచ్చినారు, నీట్గా ఉన్నాయి డోర్స్ కూడా. ఒకసారి చూడండి, చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. మీరు లైవ్లో వచ్చి విజిట్ చేస్తే 200% ప్రాపర్టీ అయితే తీసుకుంటారు, అంత బాగుందన్నమాట. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో కంప్లీట్స్ మనకు కబోర్డ్స్ అయితే చేపించినారు. చూడండి, కంప్లీట్ కబోర్డ్స్ ఉన్నాయండి. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. కబోర్డ్స్ ఒకసారి చూడండి, చాలా మంచిగా ఉన్నాయండి. ప్రాపర్టీ చాలా మంచి లొకేషన్లో బాగుంది. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. పైన కూడా మన కబోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, పైన కూడా ఉందండి. ప్లస్ మనకి ఇక్కడ ఒక 4x4 విండో, అంటే వుడ్తో విండో అయితే తీసుకోవడం జరిగిందండి. దీనికి ఐరన్ గ్రిల్స్ కూడా పెట్టినారు, చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ ఉంది. పెయింటింగ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. నీట్ కలర్స్ అయితే యూజ్ చేసినారు. నెక్స్ట్ మనం ఒకసారి బాత్రూమ్ అయితే చూద్దామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా పెద్ద ఒక రూమ్ లా ఉందండి. మంచిగా పై వరకు టైల్స్ పెట్టినారు. ప్లస్ ఏంటంటే మనకు గ్రీజర్కి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉంది. ట్యాప్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయండి. మీకు ఓనర్ ఏంటంటే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, అవన్నీ మళ్ళీ డబుల్ కోట్ వేసి పెయింటింగ్ వేసి మళ్ళీ మీకు ఇస్తా అని చెప్పి చెప్తున్నారు. అందుకని ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి, ఓనర్ కన్సల్ట్ కానీ. పైన లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది లో రూఫ్ అన్నమాట. లో రూఫ్ కూడా ఇచ్చినారు, దీన్ని కూడా వుడ్ వర్క్ చేయించినారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా
11x11 ఉంటుందండి సైజు, చాలా బాగుంది. దీంట్లో 4x4 విండో ఇచ్చినారు. దీని కబోర్డ్స్ చూడండి ఒకసారి, కబోర్డ్స్ కూడా మంచిగా కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి, చాలా బాగున్నాయి కబోర్డ్స్ కూడా. పైన వచ్చేసి చూస్తున్నాం కదా, ఇవి కూడా ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది ప్రాపర్టీ. న్యూ సుభాష్ నగర్ తుర్కెంజల్ అండి. ప్రాపర్టీ చాలా రోడ్కు నియర్ బై ఉందండి. సాగర్ హైవే మీకు అయితే ఐడియా ఉంది కదా, తులిప్స్ హోటల్ కూడా కనిపిస్తుంది మనకి నియర్ బై. అది కూడా మీకు పైన టెర్రస్కి వెళ్ళి అది కూడా చూపించేస్తానండి. ఒకసారి మిగతా కూడా చూద్దాం. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వస్తే బాల్కనీ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే చూస్తున్నాం కదా, బాల్కనీ అయితే ఇవ్వడం జరిగిందండి. చూడండి ఇక్కడ కూడా బాల్కనీ ఉంది. ప్రాపర్టీ చుట్టూ చూడండి, చాలా మంచి మంచి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినైతే డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ అయితే మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు బాగా చెప్తారండి. ప్రైస్ కూడా చాలా తక్కువనే చెప్తున్నారు. ఒకటి ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కూడా స్పేసియస్గా పెద్దగా అయితే తీసుకున్నారు. ఇదైతే ఇండియన్ తీసుకున్నారండి. ఒకసారి మనం ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ చూసాం, గ్రౌండ్ ఫ్లోర్ చూసాం, ఫస్ట్ ఫ్లోర్ చూసాం. నెక్స్ట్ మనము ఒకసారి టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్తే మనకు చుట్టుపక్కల కాలనీ ఎలా ఉంది, అసలు ఏ ఏరియాలో ఉంది అనేది కూడా తెలిసిపోతుందండి. పైకి వెళ్ళడానికి కూడా 3.5 feet స్టెప్స్ మంచిగా తీసుకున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండోస్ తీసుకున్నారు. చాలా బాగుందండి ప్రాపర్టీ. ప్లస్ మనకు రెయిన్ పడకుండా పైనుంచి మనకి ఇలా కూడా ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది G+1 అన్నమాట. G+1కు పర్మిషన్ కూడా ఉందండి. పైకి అయితే రావడం జరిగిందండి. ఒకసారి చూడండి, చుట్టూ కాలనీ చాలా మంచి కాలనీ అండి. ఆల్రెడీ అందరు ఆక్యుపై చేసుకుని ఉన్నారన్నమాట. 5 houses ఇలాంటివి మనకైతే కన్స్ట్రక్షన్ చేసి రెడీగా ఉన్నాయి. ఒకటైతే వుడ్ వర్క్ చేసింది, అదే మీకు ఇలా ఎక్స్ప్లోర్ చేసినాను. మీకు వుడ్ వర్క్ వద్దు, మాకు నచ్చినట్టు మేము చేసుకుంటామంటే అలా కూడా ఉందండి. కింద వచ్చేసి మనకు ఒకసారి చూడండి, ఫ్లోరింగ్ కూడా కంప్లీట్ ఫ్లోరింగ్ కూడా చేపించినారు. అదేవిధంగా ఇక్కడ మనకు వాటర్ అంటే ట్యాంకర్ కోసం ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి పిల్లర్ సైజ్ చూడండి, పిల్లర్ సైజ్ కూడా చాలా పెద్దగా, అంటే ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకా పైన కట్టుకోవాలనుకున్నా కానీ 2 floors ఈజీ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇదైతే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ ఎగ్జాక్ట్ మీకు లొకేషన్ ఏంటంటే తులిప్స్ హోటల్ ఉంది, సాగర్ హైవే మీద తులిప్స్ హోటల్ ఉందండి. ఒకసారి అక్కడ చూడండి, అక్కడ టవర్ కనిపిస్తుంది కదండి, ఆ టవర్ కంప్లీట్ క్వైట్ ఆపోజిట్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. పక్కకి తులిప్స్ హోటల్ కూడా ఉంటుంది. మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి తులిప్స్ హోటల్ అండి. తులిప్స్ హోటల్ నుంచి చాలా నియర్ బై అన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు న్యూ సుభాష్ నగర్లో అయితే ఉందండి. తులిప్స్ హోటల్ ఆపోజిట్ సాగర్ హైవే అన్నమాట. ప్రాపర్టీ 155 square yardsలో అయితే ఉందండి. G+1 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట. ఇలాంటి ప్రాపర్టీస్ 5 అయితే ఉన్నాయండి. దీంట్లో వుడ్ వర్క్ కంప్లీట్ అయింది, ఇది అనమాట. దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. వుడ్ వర్క్ కావద్దు అనుకుంటే పక్కకి ఇంకో ప్రాపర్టీ ఉంది, మీకు నచ్చినట్టు అక్కడ కూడా వుడ్ వర్క్ చేయించుకోవచ్చు. ప్రాపర్టీస్ 155 square yardsలో అయితే ఉన్నాయండి. డైరెక్ట్ ఓనర్, ఎలాంటి మీడియేటర్స్ లేరు. ఇక్కడ నియర్ బై చాలా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉన్నాయండి. సంకల్ప్ కానీ చాలా స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ని కన్సల్ట్ కానీ. ఇది 100% వాస్తుని కట్టినారు, 80% లోన్ కూడా వస్తుందన్నమాట. సో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒకసారి సైట్ అయితే విజిట్ చేయండి. ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను క్లియర్గా మీకు కింద మెన్షన్ చేస్తాను. లొకేషన్ కూడా షేర్ చేస్తానండి. డైరెక్ట్ లైవ్లో వచ్చేస్తే ప్రాపర్టీ చూసుకోండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,32 lakhs చెప్తున్నారండి. ఇది ఏంటంటే విత్ ఫర్నిచర్ ఉంది కాబట్టి, మీకు వితౌట్ ఫర్నిచర్ కావాలంటే 1,27 lakhs అయితే చెప్తున్నారండి. మీకు పక్కకి ఇంకో ప్రాపర్టీ ఉంది, అది వితౌట్ ఫర్నిచర్ అవుతుంది, అది 1,27 lakhs అన్నమాట. మీరు అది కూడా చూడొచ్చు, ఇది కూడా చూడొచ్చు అన్నమాట. మీకు నచ్చినట్టు మీరు చూడండి. ఏంటంటే 5 ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకటే ఏరియాలో, సేమ్ లేన్లో అండి. వెస్ట్ ఫేసింగ్ అండి. మనకు సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉందన్నమాట. సో ఇలాంటి ప్రాపర్టీ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.